ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా పాలన ఇంకా పూర్తి స్థాయిలో గాడిలో పడలేదు. ఇంకా ఏడాది కూడా పూర్తి కాకుండానే రాష్ట్రంలో రాజకీయం వేడెక్కిపోతోంది. మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చి 5 ఏళ్లకే ఘోరంగా దెబ్బతిన్న వైసీపీ తిరిగి పూర్వ వైభవం కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఇటు టీడీపీ పార్టీ బలోపేతానికి జనసేన అప్పుడే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశాయి. ప్రజల్లోకి వెళ్లడానికి ఏ పార్టీకి ఆ పార్టీ ముఖ్య నేతలు రెడీ అవుతుండటంతో అప్పుడే ఈ రాజకీయం రోడ్డెక్కుతుండడం ఆసక్తి రేపుతోంది. ఏపీలో రాజకీయం రంజుగా సాగుతుంది. ఎన్నికలు ముగిసి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. గతేడాది జూన్ 12న చంద్రబాబు నాయుడు టీం ప్రమాణ స్వీకారం చేసి పాలనా పగ్గాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8వ నెల నడుస్తున్నప్పటికీ ఇంకా పాలన పూర్తి స్థాయిలో గాడిన పడలేదు. గత 5 ఏళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగింది. కూటమి ప్రభుత్వానికి కేంద్రం నిధులు ఇస్తున్నా వాటిని సంక్షేమ పథకాలకు మళ్లించే పరిస్థితి లేదు. అందుకే తల్లికి వందనం, రైతు భరోసా ఇవ్వలేకపోతున్నామని, త్వరలోని అన్ని సెట్ చేసి ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా చెప్తున్నారంటే గత ప్రభుత్వ పాలన ఎంత అస్తవ్యస్తంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను. నాకేం సంబంధం, ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసా చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు. కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చేయాలి? అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం. సూపర్ 6లో మిగిలినట్టు కూడా చేయాలి. దానికి కూడా డేట్స్ ఇచ్చాం. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్ళి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. ఒక మిస్ గవర్నెన్స్, ఒక కరప్ట్ గవర్నెన్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ నేను ఏ విధంగా ట్రాక్లో పెట్టడమే కాకుండా వాళ్ళ ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచి రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారాన్ని నిలబెట్టుకోవాలని టీడీపీ తమ బలాన్ని వీలైనంత వరకు పెంచుకోవాలని జనసేన పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండగా ఇప్పటి నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచేలా ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను వీలైనంత వరకు ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు వైసీపీ కూడా అదే స్థాయిలో నడుం బిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయం ఓ రకంగా చెప్పాలంటే ఇప్పటి నుంచే రోడ్డెక్కుతున్న పరిస్థితి. ఆ క్రమంలో టీడీపీ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఏపీలో రాజకీయం రాజుకుంటుంది అనడానికి టీడీపీ పొలిట్ బ్యూరోలో తీసుకున్న కొన్ని నిర్ణయాలే నిదర్శనం. 2024 ఎన్నికల్లో అద్భుత విజయం సాధించింది. ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. అప్పుడే టీడీపీ పొలిట్ బ్యూరోలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది మహానాడును కడపలో నిర్వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరోలో నిర్ణయించింది. మహానాడు అంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖ, రాజమండ్రి, అది లేదంటే తిరుపతి, ఇంతకు మించి వేరే ప్రాంతాల గురించి, వేరే ప్లేస్ల గురించి తెలుగు తమ్ముళ్లకు అసలు ఆలోచనే లేదు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లో మహానాడు నిర్వహణ ఓసారి మాత్రమే జరిగింది. అయితే క్రమంగా మహానాడు నిర్వహణ విషయంలో టీడీపీ ఆలోచన విధానం నెమ్మదిగా మారుతోంది. ప్రతిపక్షంలో ఉండగా ఒంగోలులో మహానాడు నిర్వహించింది. అప్పటి నుంచి పార్టీకి ఊపు వచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో జరుగుతున్న మహానాడును కడపలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత జిల్లాలో మహానాడు నిర్వహించాలనే ఆలోచన రాజకీయంగా చాలా కీలకమైన సంచలనాత్మక నిర్ణయమని చెప్పాలి. మరోవైపు గత ప్రభుత్వ తప్పిదాలపై, తప్పులు చేసిన వారిపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేకంగా ఓ ట్రిబ్యునల్ వేయాలని టీడీపీ పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకుంది. అది కూడా అదే స్థాయిలో కాకను పుట్టించే అంశమని చెప్పాలి. పెద్ద పెద్ద నేతలే కాకుండా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా కొందరు వైసీపీ నేతలు గత ప్రభుత్వంలో చెలరేగిపోయారనే ఆరోపణలున్నాయి. చంద్రబాబు దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు వైసీపీ హయాంలో అందరినీ వేధించారు. అలాంటి వారి భరతం పట్టేందుకే ఈ ట్రిబ్యునల్ అనే చర్చ జరుగుతోంది.
ఇక జనసేన కూడా అదే తరహాలో జనంలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. జనంలోకి జనసేన అంటూ ఏకంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరు నుంచి సమర శంఖం పూరించింది. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికంటే ముందు అటవీ భూములను కబ్జా చేశారంటూ పెద్దిరెడ్డి మీద విచారణకు ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాతే జనంలోకి జనసేన కార్యక్రమాన్ని తలపెట్టింది జనసేన. ఈ పరిణామాలను బేరీజు వేసుకుంటే జనసేన కూడా వ్యూహాత్మకంగా పార్టీని బలోపేతం చేసుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తుంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు నేతృత్వంలో జనంలోకి జనసేన కార్యక్రమం మొదలుపెట్టారు. గోదావరి జిల్లాలు పవర్ఫుల్ గా, కోస్తాలోని మిగిలిన జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు ఓ మాదిరిగా, రాయలసీమ జిల్లాలో నామమాత్రంగానే ప్రభావం చూపే జనసేన పక్కా ప్రణాళికతో జనంలోకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. రాయలసీమలో కూడా బలోపేతమయ్యే రీతిలో జనసేన పావులు కదపడాన్ని, అందుకు వైసీపీ పెద్ద తలక పెద్దిరెడ్డిని టార్గెట్ చేసుకుని పుంగనూరులో భారీ బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించడాన్ని చూస్తే జనసేన అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఇక మరో ప్రధాన పార్టీ వైసీపీ ప్రస్తుతం 11 సీట్లు మాత్రమే ఉన్న గడిచిన ఎన్నికల్లో 40% ఓట్ షేరింగ్ వచ్చిందనేది వైసీపీ ధీమా. ఆ పార్టీ నుంచి కీలక నేతలు వలసపోతున్నా ప్రజల్లోకి వెళ్లేందుకు తమదైన స్టైల్లో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. అందులో భాగంగా రైతు పోరు, విద్యుత్ పోరు అంటూ ఇప్పటికే కార్యక్రమాలు నిర్వహించింది. అయితే వాటికి ఆశించిన స్పందన రాకపోవడంతో ఫీజు పోరు పేరుతో భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తుంది. అయితే దానికి ముహూర్తమే కుదరడం లేదు. ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు నిర్వహించాలని భావించింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడంటూ దాన్ని వచ్చే నెలకు వాయిదా వేసుకుంది. వాస్తవానికి గత ప్రభుత్వంలో పెండింగ్లో పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెల్లించేసింది. కానీ అదే అంశాన్ని పట్టుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. దీనికి కారణాలు లేకపోలేదనేది వైసీపీ వాదన. గతంతో పోల్చుకుంటే నారా లోకేష్ కు యువత విద్యార్థుల్లో క్రేజ్ పెరిగింది. పైగా లోకేష్ విద్యాశాఖను తీసుకోవడం ద్వారా యువతను, కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా వ్యవహరిస్తున్నారు. సహజంగా యువత తమ వైపు ఉంటారనేది వైసీపీ భావన. కానీ గత ఎన్నికల్లో తమను వీడి లోకేష్, పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపిన యువత, విద్యార్థులను తిరిగి తమ వైపు ఆకర్షించుకోవడానికి విద్యార్థి యూత్ రిలేటెడ్ కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టాలనేది ఆ పార్టీ వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ కూడా నెమ్మదిగా స్పీడ్ పెంచడంతో పాటు త్వరలోనే జగన్ కూడా జిల్లాలో పర్యటిస్తానంటున్నారు. వారంలో 2 రోజులు ఆయా జిల్లాలోనే నిద్ర అంటున్నారు. ఇలా 3 ప్రధాన పార్టీల్లోనూ రాజకీయ వేడి పెరిగింది. ఏడాది కూడా పూర్తి కాకముందే పార్టీలు ఈ విధంగా జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం అరుదుగానే జరుగుతుందంటున్నారు. అధికారంలోకి వచ్చామని రిలాక్స్ కాకుండా కూటమి పార్టీలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం, అలాగే అధికారం కోల్పోయిన వైసీపీ కూడా జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచించుకోవడం చూస్తుంటే టార్గెట్ 2029 అన్నట్లుగా ఇప్పటి నుంచి ఏపీలోని ప్రధాన పార్టీలు స్కెచ్లు సిద్ధం చేసుకున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. For more videos like this, subscribe Big TV channel.